హలో అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సీరియల్‌లో అవని వాళ్ళ ఇంట్లో అందరి ముందు చక్రధర్ మీనాక్షితో నా కూతురు చేసిన తప్పుకి నేను సారీ చెప్తున్నాను. క్షమించండి అని దండం పెట్టి వెళ్ళి వాళ్ళ కారు దగ్గర కార్‌ని గట్టిగా పిడికిలితో కొట్టి కోపంగా నిలబడి ఉంటాడు. అక్కడికి అవని వెళ్తది. అవని చక్రధర్‌ని చూస్తా ఉంటది. చక్రధర్ గూడా అవనిని చూస్తా ఉంటాడు. అయితే నిన్నేం జరిగిందో అది చూపిస్తారు. అవని లోపలికెళ్ళిందన్నగా లోపలికెళ్ళి చక్రధర్‌కి కాల్ చేస్తది. చక్రధర్ కార్‌లో ఎళ్తూ ఫోను చూసి అవని నాకు ఫోను చేస్తుందేంటి అని ఫోను లిఫ్ట్ చేసి హలో అనంటాడు. అప్పుడు అవని ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది అననగానే చక్రధర్ దేని గురించి అని అడుగుతాడు. అప్పుడు అవని ఎవడో వచ్చి మా అమ్మకి వాడే భర్తనని చెప్తున్నాడు. నువ్వెవరో నాకు తెలియదని మా అమ్మ చెప్తున్నా కూడా మా అమ్మే వాడి భార్య అన్నట్టుగా అందరిని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నాడు. నువ్వు అర్జెంట్‌గా ఇక్కడికి రావాలి అనంటది. వెంటనే చక్రధర్ నేను రావడం ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు అవని ఈ సమస్యని పరిష్కరించాల్సింది నువ్వే కాబట్టి. నువ్వు రాకపోతే ఇక్కడ జరుగుతున్న గొడవ నీ ఇంటికి షిఫ్ట్ అవుతుంది. తరువాత నీ ఇష్టం అననగానే చక్రధర్ సరే వస్తున్నాను అని గట్టిగంటాడు. అది చూపిస్తారు. తర్వాత చక్రధర్‌తో అవని దేనికి భయపడను, ఎవరికీ భయపడను అన్నావు కదా! నీకు భయముంది కాబట్టే రమ్మనగానే ఏం జరుగుతుందో అని భయపడి చటుక్కునొచ్చావు. అది నేను చెప్పడం కాదు. నువ్వు భయపడుతున్నావన్న విషయం ఇప్పుడు నీకు కూడా అర్థమవుతుంది. ధైర్యం పెరిగితే ఆయుధంగా మారుతుంది. అదే భయం పెరిగితే అది శాపంగా, నరకంగా మారుతుంది. ధైర్యం నాది, భయం నీది. అది గుర్తుపెట్టుకో. మా అమ్మ నీ కూతురిని కొట్టింది గాబట్టి, మా అమ్మని ఇంట్లో నుండి పంపించేయాలని, నీ కూతురు ఎవరినో పంపించి ఈ డ్రామా ఆడిస్తుందని నేను ఊహించాను. అందుకే నిన్ను పిలిపిచ్చి నీ కూతురి డ్రామాకి నీ చేతే తెరదింపాను. ఇక మీదట ఎలాంటి సమస్యొచ్చినా, ఏ గొడవ జరిగినా నువ్వే వచ్చి పరిష్కరించాలి. ఈ సమస్యలు చెప్పి రావు కాబట్టి, చెప్పిన టైంకి, చెప్పిన ప్లేస్‌కి రావడానికి నువ్వు రెడీగా ఉండు అని అనేసి అక్కడి నుండి వెళ్ళిపోతది అవని. చక్రధర్ కోపంగా కారెక్కి చిన్న వీడియో రికార్డింగ్ చేసి నా జీవితంతో ఆడుకుంటుంది. ఏదో ఒకటి చేయాలి. ఛ! అని అనుకోని అక్కడి నుండి వెళ్ళిపోతాడు కారేసుకొని. వెళ్తూ ఉంటే ఎదురుగా పల్లవి నిలబడి ఉంటది. కారాపేస్తాడు. అవని చాటుగా చూస్తా ఉంటది. పల్లవి కోపంగా మిమ్మల్ని ఇక్కడికి ఎవరు రమ్మన్నారు? ఆ మీనాక్షిని ఏదో ఒకటి చేసి ఇక్కడి నుండి పంపించేయమని మీరే నాకు చెప్పారు కదా! తనని పంపించేయడానికి నా బుర్ర బద్దలు కొట్టుకొని బ్రహ్మాండమైన స్కెచ్ వేశాను. మధ్యలో మీరొచ్చి వాణ్ణి కొట్టి, నన్ను తిట్టి, నేను వేసిన ప్లాన్‌ని అట్టర్ ఫ్లాప్ చేసేశారు. నన్ను అవమానించి మీనాక్షిని ఎందుకు సేవ్ చేశారు? అడుగుతుంది మిమ్మల్నే. ఎందుకలా చేశారు? అని నిలదీస్తా ఉంటే చక్రధర్ నీకు మంచి జరగాలనే అలా చేశానమ్మా అనంటాడు. అప్పుడు పల్లవి నా ప్లాన్ చెడగొట్టడమే నాకు మంచి జరగడమా? మీనాక్షి ముందు నన్ను తిట్టడం నాకు మంచి చేయడమా? ఏంటి మీరు చేసిన మంచి చెప్పండి అని అంటా ఉంటే చక్రధర్ తడబడుతూ అంటే నీ కాపురం చెడిపోకూడదని అలా చేయాల్సొచ్చిందమ్మా అని అంటా ఉంటే పల్లవి అబద్ధం, పచ్చి అబద్ధం. నా కాపురం చెడిపోకూడదని ఆలోచించేవాడివే అయితే, ఆ రోజు నేను నిన్ను డబ్బు అడిగినప్పుడు, నీ భర్తని వదిలేసి వచ్చేయమని ఎందుకు చెప్పారు? మీరు డబుల్ గేమ్ ఆడుతున్నారని నాకనిపిస్తుంది అనంటది. అప్పుడు చక్రధర్ అలా అంటావేంటమ్మా అని అంటా ఉంటే పల్లవి, ఒకప్పుడు నన్ను ఎవరైనా ఏదైనా అంటే, అన్న వాళ్ళ మీద విరుచుకు పడిపోయేవాడివి. ఇప్పుడు అన్న వాళ్ళ ముందే నన్ను అవమానిస్తున్నారు. నాకు సపోర్ట్ చేస్తున్నట్టుగా నాతో మాట్లాడుతూనే అందరి ముందు నాదే తప్పన్నట్టుగా నన్ను తిడుతున్నారు. ఒకప్పుడు అవనిని శత్రువులా చూసేవాడివి. ఇప్పుడు ఇండైరెక్ట్‌గా అవనికి హెల్ప్ చేస్తున్నావు అనిపిస్తుంది. అని అంటా ఉంటే చక్రధర్ తడబడుతూ ఆ! ఆ! అలాంటిదేమీ లేదమ్మా అనంటాడు. వెంటనే పల్లవి ఉంది. ఉందనిపిస్తుంది నాకు అని అంటా ఉంటే చక్రధర్ అసలు నీకెలా చెప్పాలో నాకర్థం కావట్లేదు అంటూ పక్కకు చూస్తాడు. అవని కనిపిస్తది. అవని ఏమో చెప్పు అనంటది. చక్రధర్ తనలో తాను అసలు నా జీవితంలో ఇలాంటి సిట్యుయేషన్‌ని ఎప్పుడూ ఫేస్ చేయలేదు. ఇలా ఇరుక్కుపోతున్నానేంట్రా అని అనుకుంటూ ఉంటాడు. పల్లవి ఏమో చూడండి డాడ్ వాళ్ళతో ఏదైనా ఉంది అన్న నా అనుమానం నిజమైతే నేను నిన్ను వదిలేదే లేదు. ఎవ్వరిని క్షమించేదే లేదు అని అనగానే చక్రధర్ అలాంటిదేమీ లేదమ్మా. నేనేం చేసినా నీ మంచి కోసమే. అర్థం చేసుకో అని అనేసి అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. అవని అక్కడి నుండి ఎళ్ళిపోతది. చక్రధర్ కారులో ఎళ్తూ నా కూతుర్లే నాకు శత్రువులుగా మారిపోయారు.
ఎవరికి ఏం సమాధానం చెప్పాలో, ఎలా చెప్పాలో కూడా తెలియని పరిస్థితి నాది. ఛ! అనుకుంటూ వెళ్తాడు. ఇటు పల్లవి ఏమో, డాడ్ నిజంగా నా మంచి కోసమే ఇలా చేస్తున్నాడా? లేకపోతే నా దగ్గర అలా నటిస్తున్నాడా? జరిగే విషయాలు చూస్తుంటే మీనాక్షి విషయంలో డాడ్ బిహేవియర్ నాకేదో అనుమానంగానే ఉంది. నా అనుమానం నిజమా కాదా అనేది తెలుసుకోవాలి అని అనుకుంటది. ఇటు కమల్ వాళ్ళ నానమ్మ ఉరుకుతా ఉంటది. ముగ్గురు ఆడోళ్ళు, ఒక మగతను వెంబడబడతా ఉంటారు. కమల్ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికొచ్చేసి గేటేసేసి తొంగి చూస్తా ఉంటది వాళ్ళని. వాళ్ళేమో ఎటెళ్ళింది ఈ ముసల్ది అని అనుకుంటూ ఉంటారు. అక్కడికి కమల్ వచ్చి ఈ ముసల్దాన్ని చూస్తా ఉంటాడు. వాళ్ళేమో ఏ పోదండి అటెళ్ళి చూద్దామని వెళ్ళిపోతారు. పదండి పదండి అని. కమలేమో ముసలి అని అంటాడు. ఇక్కడ దాక్కున్నావేంటే అని అంటా ఉంటే వాళ్ళ నానమ్మ వాళ్ళకి దొరుకుంటే చంపేసేవాళ్ళరా అనగానే కమల్ ఎవరు వాళ్ళు అని అడుగుతాడు. అప్పుడు వాళ్ళ నానమ్మ నా దగ్గర బల్బులు కొన్నవాళ్ళు అని అంటది. అని జరిగింది మొత్తం చెప్తది. ఆ సన్నివేశంలో వాళ్ళ నానమ్మ టేబుల్ మీద బల్బులు పెట్టుకొని రండమ్మా రండి బల్బులమ్మా బల్బులు త్వరగా రండి ఆలోచించిన ఆశాభంగం త్వరగా రండి 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 బాబు రండి ఇవి కరెంట్‌తో ఎలిగే బల్బులు కాదండి మాట్లాడితే వెలిగే బల్బులు కరెంటు ఖర్చు లేని బల్బులండి విచిత్రమైన బల్బులండి రండి బాబు రండి రండమ్మా రండి కొనుక్కోండమ్మా త్వరగా వచ్చి కొనుక్కోండమ్మా అనగానే ఒక ఆమె వచ్చి ఏంటమ్మా ఇవి మాట్లాడితే వెలిగే బల్బులా అని అంటే అవునమ్మా అని అంటది. ఇంకొక ఆమె గూడా మాట్లాడితే వెలుగుతాయా అని అనంగాల్నే అవునమ్మా నా మనవడు కనిపెట్టిన అద్భుతమైన బల్బులివి. మీరు ఎంతసేపు మాట్లాడితే అంతసేపు వెలుగుతూనే ఉంటాయి అని అనంగాల్నే ఒక ఆవిడ ఈ బల్బులెంత అని అడుగుతది. అప్పుడామె ఓన్లీ 50 రూపీస్ అమ్మా అని అంటా ఉంటే ఒక ఆవిడ మాట్లాడితే బల్బులు ఎలగడం ఏంటి అని అడుగుతది. ఇదేదో వింతగా ఉందే అని అంటా ఉంటే ఇద్దరొచ్చి అది వింత గాదు దగా మోసం అని బల్బులు పట్టుకొనొస్తారు. ఏయ్ ముసల్దానా నిన్న మాకు బల్బులమ్మావు. ఎక్కడే నీ మనవడు మాట్లాడితే వెలుగుతాయి అన్నావు గదా! మేము ఇంటికెళ్ళి మాట్లాడాం. కానీ వెలగలేదే. మాయ మాటలు చెప్పి మమ్మల్ని మోసం చేస్తావా అని అడుగుతా ఉంటే కమల్ వాళ్ళ నానమ్మ హలో! మాయా మోసం అంటున్నావేంటి? ఇంకోసారి అలా అన్నావంటే పళ్ళు రాలగొడతాను. నువ్విచ్చే 50 రూపీస్‌కి నిన్ను మోసం చేయాల్సిన కర్మ మాకేంటే? నేను మాట్లాడినా, నువ్వు మాట్లాడినా, ఎవ్వరు మాట్లాడినా వెలుగుతూనే ఉంటాయి. కావాలంటే చూడండి అని ఒక బల్బు తీసి మాట్లాడు అని అనంగాల్నే ఒక ఆవిడ హలో బల్బు వెలుగు అని అంటది. వెలగదు. మళ్ళీ మాట్లాడు అని అంటది. అప్పుడు ఆవిడ వెలగమని చెప్తున్నానా వెలుగు అని అడుగుతది. అందరూ వెలగవే బల్బు వెలుగు అని అంటా ఉంటారు. అది వెలగకపోవడంతో ఒక్క నిమిషం. హలో! హలో! 1, 2, 3 అని చెక్ జేసి, నా పేరు భానుమతి. త్వరగా వెలుగు అనంటది. ఆ బల్బు ఎలగదు. ఒసేయ్! వెలగమని చెప్తున్నానా అనంటది. అది వెలగదు. ఒకామేమో ఇంకెంత మందిని మోసం చేస్తావమ్మా? ఈమెని వదలకూడదు. పట్టుకోండి అనంగాల్నే ఆమె నెట్టేసి పారిపోతది అక్కడి నుండి. ఇదంతా చెప్పంగాల్నే కమల్ లోపల లోపల నవ్వుకుంటాడు. వాళ్ళ నానమ్మ నువ్వు తయారు చేసిన బల్బులు మాట్లాడితే వెలుగుతాయని చూపిచ్చావు కదరా! నీ మాటలు నమ్మి నేను బల్బులమ్మితే అవి ఎంత మాట్లాడినా వెలగట్లేదురా! కొన్నవాళ్ళు నా వెంటబడి నన్ను కొట్టడానికొచ్చారు అని అనగానే కమల్ ఫేసు గంభీరంగా పెట్టుకొని ఏ ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నీకేమైనా పిచ్చెక్కిందా? అని అంటా ఉంటే వాళ్ళ నానమ్మ రేయ్ అని అంటా ఉంటది. మాట్లాడితే బల్బులెలుగుతాయని నేనెప్పుడు చెప్పానే నీకు? అని అనగానే వాళ్ళ నానమ్మ ఒరేయ్ దొంగ వెధవ! ఏం తెలియనట్టు మాట్లాడతావేంట్రా? మాట్లాడితే వెలుగుతాయని మొన్న రాత్రి నువ్వే కదరా నాకు చూపిచ్చావు అని అంటా ఉంటే కమల్ నేనా? నీకా? నీ మాట్లాడితే బల్బులెక్కడైనా వెలుగుతాయంటే నేనెప్పుడు చూపిచ్చానే నీకు? ఏమన్నా కలగన్నావా? అని అంటా ఉంటే వాళ్ళ నానమ్మ కల అంటావేంట్రా? అని అంటది. అప్పుడు కమల్ ఒసేయ్ ముసలి నేను చెప్పినట్టు, నువ్వు చూసినట్టు, బల్బులు వెలిగినట్టు భ్రమపడి ఉంటావే నువ్వు అని అంటా ఉంటే వాళ్ళ నానమ్మ ఒరేయ్ భ్రమ కాదురా నువ్వు చెప్పింది నేను చూసింది నిజం అని అంటే కమల్ ఆలోచిస్తున్నట్టుగా లోపల లోపల నవ్వుకొని ఆ ఆ నాకు అర్థమైందే ఇప్పుడు నాకు అర్థమైంది తాతయ్య నిన్ను ఏడిపించడం కోసం నాలోకొచ్చి నేను చెప్పినట్టుగా తాతయ్య నీతో చెప్పించుంటాడే అని అంటాడు అప్పుడు వాళ్ళ నానమ్మ మీ తాతయ్య నీతో చెప్పించడం ఏంట్రా దొంగెదవా అని కొట్టడానికెళ్తది. అప్పుడు కమల్ ఎహే! ఆగు. తాతయ్య నీలోకొచ్చి నీ చేత నన్ను కొట్టిచ్చినప్పుడు, అదే తాత నాలోకొచ్చి నీకెందుకు చెప్పకూడదు? అంటా ఉంటే వాళ్ళ నానమ్మ మీ తాత నన్నిలా ఆట పట్టిస్తాడని అనుకోలేదురా! ఈసారి మీ తాత కనిపించినప్పుడు చెప్తాను. పిలక పట్టుకొని జాడిస్తాను మీ తాతని. అని అక్కడి నుండి ఎళ్ళిపోతది. కమల్ ఎనకాల నవ్వుతూ ఒసేయ్ ముసలి నువ్వు నాతో ఆడుకున్నావు కాబట్టే ఇప్పుడు నేను నీతో ఆడుకున్నానే. నాతోనే గేమ్స్ ఆడతావా? తిక్క కుదిరిందే బాగా. నీకు తిక్క కుదిరింది. అద్ది అని నవ్వుకుంటూ ఉంటాడు. కమలేమో బయట బండి తుడుస్తా ఉంటారు.
అవని ఇంకా అక్షయ్ మాట్లాడుకుంటూ బయటకొస్తారు. బయట గార్డెన్‌లో రాజేంద్ర ప్రసాద్ కూర్చొని పేపర్ చదువుతా ఉంటారు. ఇంకా కమల్ వాళ్ళ నానమ్మ, వాళ్ళ అమ్మ చీరలు ఆరేస్తూ ఉంటారు. అక్కడికి శ్రీకర్ ఇంకా శ్రేయ ఇద్దరు కారేసుకొని కొత్త కారేసుకొని వస్తారు. "అమ్మా, నాన్న, అన్నయ్య, వదిన అందరూ బయటకు రండి. నేను కొన్న కొత్త కారొచ్చింది" అని శ్రీకర్ అరుస్తా ఉంటాడు. అక్షయ్ వచ్చి "కంగ్రాట్స్ రా" అని హగ్ చేసుకొని అంటాడు. "థ్యాంక్ యూ అన్నయ్య" అంటారు. అందరొచ్చి కారు చూస్తా ఉంటారు. "బావుంది కదరా! బావుంది" అని అనుకుంటూ ఉంటారు. "బావుందిరా శ్రీకర్" అని వాళ్ళ నాన్న అంటారు. "కలర్ చాలా బావుందిరా శ్రీకర్" అని వాళ్ళ అమ్మ అంటది. అవని ఏమో "కొత్త కారు కొన్నందుకు చాలా సంతోషంగా ఉంది శ్రీకర్. కంగ్రాచ్యులేషన్స్" అని అంటది. శ్రీకర్ నవ్వుతూ "థ్యాంక్ యూ వదిన" అని అంటాడు. అక్షయ్ ఏమో "బావుందిరా, కొత్త కారు కదా! హ్యాపీగా నువ్వు నీ వైఫ్ లాంగ్ జర్నీ ప్లాన్ చేసుకోండి" అని అంటాడు. శ్రేయ ఇంకా శ్రీకర్ నవ్వుతారు. ఆరాధ్య ఏమో "నీ కారు చాలా బావుంది బాబాయ్. నాకు బాగా నచ్చింది" అని అంటా ఉంటే శ్రేయ ఏమో తనలో తాను "నీకు నచ్చుతుందనేం కొనుక్కోలేదు మేము. బోడి మీకు నచ్చితే ఎవరికి కావాలి" అని అనుకుంటూ ఉంటది. శ్రీకర్ ఏమో "నాన్న, కొత్త కారు కదా! గుడికెళ్ళి పూజ చేయించాలి. ముందు అమ్మ నువ్వు ఒకసారి కారులోకి ఎక్కండి. ఎక్కండి నాన్న" అనంగాల్నే రాజేందర్ వెళ్తా ఉంటాడు. కమల్ వాళ్ళ నానమ్మ కూడా "ఎల్లు పార్వతి" అంటే వెళ్తా ఉంటది. శ్రేయ ఏమో "ఆగండి. అందరికన్నా ముందుగా నేనే ఈ కారులో కూర్చోవాలి" అని అంటా ఉంటే శ్రీకర్ "అమ్మా నాన్నల తర్వాత నువ్వెళ్ళి కూర్చోవచ్చు కదా" అని అంటాడు. అప్పుడు శ్రేయ "నేను ముచ్చటపడి కొనుక్కున్న కారు కాబట్టి ముందుగా కొత్త కారులో నేనే కూర్చోవాలని అనుకుంటున్నాను శ్రీకర్. అత్తయ్య మామయ్య గారు తర్వాత ఎక్కితే నష్టమేంటి? అయినా మామయ్య గారు చైర్మన్ గా ఉన్నప్పుడు ఇంతకన్నా గొప్ప కార్లలో తిరుగుంటారు. ఈ కారు ఎక్కినా ఎక్కకపోయినా ఒక్కటే. మనమిద్దరం ఎళ్లి కార్‌కి పూజ చేయించుకొనొద్దాం పద" అని అనగానే అవని "శ్రేయ" అని అంటది. అప్పుడు శ్రేయ "నువ్వు గూడా తర్వాత ఎక్కుదువులే అక్క" అని అంటా ఉంటే అవని "నాకేం అంత సరదా ఏం లేదు. మామయ్య గారు, అత్తయ్య గారు పెద్దవాళ్ళు. వాళ్ళని కాదని ముందు నువ్వు కూర్చుంటా అనడం పద్ధతి కాదు" అని అంటది. అప్పుడు శ్రేయ "అంటే నేను కొనుక్కున్న కార్‌కి నా సరదాలు, నా ఇష్టాలు ఏమీ ఉండకూడదా? ముందుగా నేను కూర్చోకూడదా? వాళ్ళనేం మా కారు ఎక్కొద్దని నేను చెప్పట్లేదుగా" అని అంటా ఉంటే అవని "అది కాదు శ్రేయ, పెద్దవాళ్ళు ముందు" అని అనబోయేలోపు శ్రేయ "నువ్వేం చెప్తావో నాకు తెలుసు. మనది జాయింట్ ఫ్యామిలీ కదా అని. ఈ కార్ జాయింట్ ఫ్యామిలీది కాదు కదా! ఇది మేం కొనుక్కున్నాం. మా సొంత కార్ అనే ఫీలింగ్ నాకుండక్కర్లేదా" అని అంటా ఉంటే పల్లవి ఏమో తనలో తాను "ఈ కార్ కొన్నందుకే ఇది ఇంతలా బిల్డప్ ఇస్తుంది. ఇస్తే ఇచ్చింది గానీ వాళ్ళందరినీ ఇన్సల్ట్ చేసేలా బాగానే మాట్లాడుతుంది" అని అనుకుని నవ్వుతా ఉంటది. శ్రీకర్ ఏమో "శ్రేయ, అమ్మా నాన్నల్ని ముందు" అని అంటా ఉంటే శ్రేయ "ముందుగా నేనెక్కడం ఇష్టం లేకపోతే చెప్పు. ఇంకెప్పుడు ఈ కారు ఎక్కను" అని అంటది. కమలేమో "చూడొదినా నువ్వు" అని అనబోతుంటే రాజేంద్ర "ఒరేయ్ నువ్వు ఆగరా, ఆగు. వాళ్ళు ముచ్చటపడి కొనుక్కున్నారు. సరదాగా వాళ్ళెళ్దాం అనుకుంటున్నారు. మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. శ్రీకర్, మీరిద్దరూ వెళ్లి పూజ చేయించుకొని రండి" అని అంటాడు. అప్పుడు శ్రేయ "నేనన్నదే కరెక్ట్ అని మీ నాన్నగారు చెప్తున్నారు కదా! ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నావు? పద" అని అంటది. అక్షయ్ ఏమో "వెళ్ళు శ్రీకర్" అని అంటాడు. కమల్ కూడా "వెళ్ళనయ్యా, వెళ్ళు. కొత్త కార్ బావుంది. జాయింట్ ఫ్యామిలీ కార్ కాకుండా మీ పర్సనల్ కార్ కాబట్టి ఇంకా ఇంకా బావుంది. నువ్వు నీ భార్య హ్యాపీగా వెళ్తే ఇంకా చాలా చాలా బావుంటుంది. వెళ్ళండి. హ్మ్" అని అనగానే శ్రేయ "రా" అని అంటది. ఇద్దరు కలిసి ఎళ్తారు. కమలేమో తనలో తాను "ఈ శ్రేయ వదిన అమ్మా నాన్నల్ని అవమానిస్తుందా? హ్మ్" అని కోప్పడతా ఉంటే అతని మొఖం చూసి అక్షయ్ "అరేయ్ కమల్, కూల్ రా. అమ్మా, నాన్న, నేనున్నాను నాన్న. ఏదో ఒక రోజు అమ్మా నాన్నలకి పెద్ద ఇల్లు, ఖరీదైన కార్లు కొనడానికి మీ పెద్ద కొడుకు అక్షయ్ ఉన్నాడు. బాధపడకండి. అవని, నేను ఫీల్డ్‌కెళ్ళాలి, వస్తాను" అవని ఏమో "సరే అండి" అని అంటది. "బాయ్ నాన్న" అని ఆరాధ్య అంటది. అక్షయ్ "బాయ్ తల్లి" అని చెప్పేసి "అమ్మా, నాన్న వెళ్ళొస్తాను మరి" అని ఎళ్ళిపోతాడు. అందరూ నవ్వుతూ బాయ్ చెప్తారు. అక్షయ్ స్కూటీ యేసుకొని వెళ్తా ఉంటే అవనిని మోసం చేసిన అతను కార్ రిపేర్ వచ్చి రోడ్డు మధ్యలో ఆగుంటాడు. అతన్ని చూసి అక్షయ్ వెళ్తూ వెళ్తూ ఆగిపోయి అతనన్న మాటలు తలుచుకొని రివర్స్ చేసి బండిని కారు ముందుకు తీసుకెళ్తాడు. అతనేమో రిపేర్ అయిపోయిందని కార్ డ్రైవింగ్ చేద్దామని కార్‌లో కూర్చొనుంటాడు. అతను "ఏయ్! ఎవరు నువ్వు? బైక్ అడ్డంగా పెట్టావేంటి? తీ" అని అంటాడు. అప్పుడు అక్షయ్ "కారు దిగరా" అని అనంగానే అతను "ఎవరు నువ్వు?" అని అడుగుతాడు. అప్పుడు అక్షయ్ "నా భార్య చేత దొంగ సంతకాలు పెట్టించుకొని మా ఇల్లు దోచేశావు. గుర్తు రాలేదా" అనంటే అతను టెన్షన్ పడుతూ ఉంటాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ అయిపోతది. రేపటి ఎపిసోడ్‌లో అక్షయ్ పల్లవి వాళ్ళ ఇంటికెళ్ళి "చక్రధర్, రారా చక్రధర్, బయటికి రారా" అని అంటా ఉంటే
చక్రధర్ కోపంగా వచ్చి, నా ఇంటికొచ్చి ఎందుకు అరుస్తున్నావురా, బలిసిందా అని సీరియస్ గా అంటాడు. అప్పుడు అక్షయ్, బలుపు నాకు కాదురా నీకు అని గల్లా పట్టుకుంటాడు. ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని కొట్టుకోవడానికి వెళ్తారు. అక్కడికి రాజేశ్వరి ఉరికొచ్చి చూస్తది. షాక్ అవుతుంది. అక్షయ్ ఏమో, నా భార్య నా ఇంటిని అమ్మేసినట్టుగా ఫోర్జరీ సంతకాలు చేయించి మా కుటుంబాన్ని రోడ్డు మీదకి తోస్తావా అని అంటా ఉంటే చక్రధర్ షాక్ అవుతాడు. అక్షయ్ వాళ్ళ ఇంటికి వచ్చేసి, నాన్నా, అమ్మా అని అనగానే అవని ఏమైందండి అని అడుగుతుంది. అంత కోపంగా ఉన్నారేంటి అని అంటది. అప్పుడు అక్షయ్, మన ఇల్లు పోవడానికి, మనకి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరో తెలిసింది నాన్న అని అనగానే కమల్, ఎవడన్నయ్య వాడు అని సీరియస్ గా అంటాడు. అదంతా చేయించింది ఈ పల్లవి నాన్న చక్రధర్ అని అనగానే ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. అంతటితో ఎపిసోడ్ అయిపోతుంది. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా.